హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా స్పెషల్. వైజాగ్ లో జరిగిన సిరీస్ డిసైడర్ లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను ఓడించి సిరీస్ ని 2-1తో కైవసం చేసుకుంది. అసలు థర్డ్ ఏడియాలో ఏం జరిగింది? ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 350 స్కోర్ చేస్తుంది అనుకుంటే సడన్ గా 270 ఎలా అవుట్ అయింది? యశస్వి జైస్వాల్ తన ఫస్ట్ ఓడిఐ సెంచరీ ఎలా కొట్టాడు? కింగ్ కోహ్లీ మరోసారి చేజ్ మాస్టర్ ని ఎలా నిరూపించుకున్నాడు? ఈ మ్యాచ్ లో జరిగిన ప్రతి ఎగ్జైట్ మూమెంట్ ని, టర్నింగ్ పాయింట్ ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇంటూ ద రివ్యూ. ముందుగా టాస్ విషయానికి వస్తే ఇక్కడ ఒక పెద్ద రికార్డ్ బ్రేక్ అయిందని చెప్పాలి. మన స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గత కొన్ని మ్యాచెస్ గా టాస్ గెలవడం మర్చిపోయాడు. కానీ వైజాగ్ లో ఫైనల్లీ లక్ మన వైపు తిరిగింది. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ బౌలింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వైజాగ్ లో డ్యూ ఫ్యాక్ట్ లేట్ గా ఇంపాక్ట్ చూపిస్తుందని అండ్ చేజింగ్ చేయడం ఈజీ అని. పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది మంచి బ్యాటింగ్ ట్రాక్, కానీ స్పిన్నర్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. టీమ్ చేంజెస్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో తిలక్ వర్మ టీమ్ లోకి వచ్చాడు. సో ఇండియా ప్రాపర్ బౌలింగ్ కాంబినేషన్ తో ఫీల్డింగ్ లోకి దిగింది. ఫస్ట్ ఇన్నింగ్ స్టార్ట్ అవగానే సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ అగ్రెసివ్ గా స్టార్ట్ చేశారు, ఎస్పెషల్లీ క్వింటన్ డికాక్. వైజాగ్ గ్రౌండ్ తన హోమ్ గ్రౌండ్ లో ఫీల్ అంటున్నాడు. ఫస్ట్ ఓవర్ లో హర్షదీప్ సింగ్ రికల్టన్ ని డక్అవుట్ చేశాడు. బట్ డికాక్ మాత్రం తగ్గలేదు. కెప్టెన్ తంబాబొమ్మతో కలిసి స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. డికాక్ షాట్స్ చూస్తుంటే సౌత్ ఆఫ్రికా ఈజీగా 322-330 స్కోర్ చేస్తుందని అనుకున్నారు. డికాక్ కేవలం 8-9 బాల్స్ లోనే 106 రన్స్ చేశాడు. ఇందులో 8 4s 6 6s ఉన్నాయి. మిడ్ ఓవర్స్ లో మన బౌల్స్ ని టార్గెట్ చేసి చాలా ప్రెషర్ పెట్టాడు. బౌమా కూడా 48 రన్స్ తో మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక స్టేజ్ లో సౌత్ ఆఫ్రికా స్కోర్ 199 for 4 ఇన్ 32 ఓవర్స్. ఇక్కడ నుండి వాళ్ళు ఈజీగా హ్యూజ్ స్కోర్ సెట్ చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అక్కడే ట్విస్ట్ స్టార్ట్ అయింది. మ్యాచ్ మొత్తం టర్న్ అయింది మన బౌలర్స్ వల్ల, ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ. 33rd ఓవర్ నుండి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కొలాప్ స్టార్ట్ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ మిడిల్ ఓవర్స్ లో వచ్చి క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. బెట్స్కీని, మార్క్రమ్ ని క్విక్ గా అవుట్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. ఇక మన చైర్మన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ క్రియేట్ చేశాడు. డెవల్ బ్రూవిస్ ని, మార్క్ యాన్సన్ ని ఒకే ఓవర్ లో అవుట్ చేసి సౌత్ ఆఫ్రికా బ్యాక్ బోన్ ఎరుకొట్టాడు. వైజాగ్ లో కుల్దీప్ కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్స్. వాళ్ళ స్కోర్ 230 for 5 నుండి చూస్తూ ఉండగానే 270 అవుట్ అయిపోయారు. లాస్ట్ లో మన బౌలర్స్ ఎంత స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చారంటే సౌత్ ఆఫ్రికా లాస్ట్ 7 to 8 వికెట్స్ చాలా తక్కువ రన్స్ కి కోల్పోయింది. మన బౌలింగ్ స్టాట్స్: కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ ఫర్ 41 రన్స్, ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్స్ ఫర్ 66 రన్స్. వీళ్ళిద్దరి వల్ల 300+ వెళ్లాల్సిన స్కోరు 270 దగ్గర ఆగింది. రోహిత్ అండ్ జైస్వాల్ డామినేషన్ 271 రన్స్ టార్గెట్ చేసి చేయడానికి మన ఓపెనర్స్ రోహిత్ శర్మ ఇంకా యశస్వి జైస్వాల్ క్రీజ్ లోకి వచ్చారు. రోహిత్ శర్మ ఫామ్ గురించి ఎంత చెప్పిన తక్కువ. స్టార్టింగ్ నుండి అగ్రెసివ్ గా ఆడాడు. పుల్ షాట్స్, కౌంటర్ రైడ్స్ తో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని సెట్ అవ్వలేదు. ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ లో 20,000 రన్స్ మైల్ స్టోన్ కూడా రీచ్ అయ్యాడు. వాట్ ఏ లెజెండ్. మరోవైపు యంగ్ గన్ యశస్వి జైస్వాల్ కొంచెం టైం తీసుకుని సెట్ అయ్యాక తన స్టైల్లో బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు. ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్ కి 155 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ఇక్కడే మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చేసింది. రోహిత్ 75 రన్స్ చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. రోహిత్ ఇన్నింగ్స్ చాలా ఫ్లూయెంట్ గా కనిపించింది. రోహిత్ అవుట్ అయ్యాక కింగ్ కోహ్లీ క్రీజ్ లోకి వచ్చాడు. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లు కోహ్లీ చేజ్ మోడ్ ఆన్ చేశాడు. వచ్చిన వెంటనే బౌండరీస్ తో ప్రెషర్ ని సౌత్ ఆఫ్రికా మీద పెట్టాడు. బాష్ బౌలింగ్ లో నో లుక్ 6 కొట్టాడు. అది మ్యాచ్ కి హైలైట్ ఈ రోజు. కానీ ఈ రోజు మాత్రం యశస్వి జైస్వాల్ తన ఓడిఐ కెరియర్ లో ఫస్ట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 121 బాల్స్ లో 116 రన్స్ కొట్టాడు. నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 12 4s ఇంకా 2 6s ఉన్నాయి. తన బ్యాటింగ్ లో మెచ్యూరిటీ చూస్తుంటే ఇండియా ఫ్యూచర్ సేఫ్ హ్యాండ్స్ లో ఉందని అనిపిస్తుంది. కోహ్లీ ఇంకోవైపు తన క్లాస్ చూపించాడు. కేవలం 45 బాల్స్ లో 65 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 144 పైన ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత అగ్రెసివ్ గా ఆడారు. లాస్ట్ లో ఇండియా కేవలం 39.5 ఓవర్స్ లోనే టార్గెట్ చేసి 9 వికెట్స్ తో గొప్ప విజయం సాధించింది. సిరీస్ ని 2-1తో గెలుచుకుంది. సో ఫ్రెండ్స్, ఇది వైజాగ్ ఓడిఐ హైలైట్స్. అవార్డ్స్ విషయానికి వస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ విరాట్ కోహ్లీ. ఈ సిరీస్ లో టోటల్ గా 302 రన్స్ చేశారు విత్ అన్ యావరేజ్ ఆఫ్ స్టాగరింగ్ 151. మీకు ఈ మ్యాచ్ లో ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? జైస్వాల్ సెంచరీనా లేదా కుల్దీప్ బౌలింగా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.